स्मरामि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामेशेषं जयेशेषं कृतेशेषं पराभव हिन्दीवरस्यामो हृदयस्थो जनार्दन अवदा महतारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भुजो गुरु नमोऽहं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमस्ते। श्री लक्ष्मी नारायणोभ्यो नमः उमामहेश्वरोभ्यो नमः वाणिविरञ्जिकभ्यो नमः सतिपुरन्दरोभ्यो नमः अरुन्धति वशिष्ठोभ्यो नमः सीतारामोभ्यो नमः माताविद्योभ्यो सर्वभ्यो मादिनमोभ्यो नमः। फोटो दिए फोटो रोड भैया थोड़ा साइड भैया थोड़ा साइड दो भाई। नंबेमन ఈరోజు జగిత్యాల రూరల్ మండల్ హన్మాజ్పేట గ్రామంలో గుట్ట మీద ఉన్నటువంటి శ్రీ భగవాన్ శ్రీరాముడి ఆలయానికి దారి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ శ్రీరాముడి రక్ష అండ ఊరి మీద ఉండాలని ప్రజలందరూ కలిసి ఎంతో చక్కగా రామాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ పండగ వచ్చినా ఏదైనా పండగలు జరిగినా ఉత్సవాలు జరిగినా కూడా గుట్ట మీదకి వెళ్ళే దారి చాలా ఇబ్బందిగా కూడి ఉండడంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు, అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఇట్నేని రమేష్ గారు కానివ్వండి, అదేవిధంగా పెద్ద గంగారాం గారు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి మాకు చెప్పగానే మేము ఇమీడియట్గా అరవింద్ అన్న గారి దగ్గరికి విషయం తీసుకెళ్ళగానే వారు 7 లక్షల రూపాయలని మంజూరు చేయడం జరిగింది ఎంపీ ల్యాండ్స్ నుంచి. మరి ఈరోజు ఆ నిధులతో 120 మీటర్ల పొడవుతోని చక్కగా గుట్ట మీద గ్రామాలయం వరకు దారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజే భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాతో పాటు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ఇట్నేని రమేష్ గారికి, బొడ్డు పెద్ద గంగారాం గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు దామోదర్ గారు ఉన్నారు, మరియు లక్ష్మణ్ గారు ఉన్నారు, అదేవిధంగా తమ్ముడు మహేష్ గారికి, మరి దివాకర్జీ గారికి, జిల్లా బీజేపీ ఆఫీస్ బేరర్ గారు, అదేవిధంగా మన హన్మజ్పేట గ్రామంలోని గ్రామ ప్రజలందరూ, అదేవిధంగా యువకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇది మన గ్రామానికి జరుగుతున్నటువంటి
మన గుడికి జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం. ఈ సందర్భంగా ప్రజలందరి పక్షాన, హనుమాజ్పేట ప్రజలందరి పక్షాన గౌరవనీయులు అరవింద్ అన్న గారికి 7 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా అరవింద్ అన్న గారి సహకారంతో ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు కానివ్వండి, మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా రెట్టింపు అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.